నలంద యూనివర్సిటీ ఇది 5వ శతాబ్దంలో స్థాపించబడిన ప్రపంచంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ. ఆ కాలంలోనే ఈ యూనివర్సిటీ లైబ్రరీలో సైన్స్, మెడిసిన్ అలాగే ఆస్ట్రాలజీకి సంబంధించిన 90 లక్షల కంటే ఎక్కువగా బుక్స్ ఉండేవి. ఆ కాలంలోనే ఈ యూనివర్సిటీలో చదువుకోవడానికి ప్రపంచ నలుమూల నుంచి ప్రజలు వచ్చేవారు. అలాంటి ఒక గొప్ప యూనివర్సిటీని ఈ బఖ్తియార్ ఖిల్జీ కంప్లీట్గా నాశనం చేశాడు. అసలు ఈ నలంద యూనివర్సిటీ హిస్టరీ ఏంటి? ఈ యూనివర్సిటీని ఈ బఖ్తియార్ ఖిల్జీ ఎందుకు నాశనం చేశాడు? దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి? ఈ నలంద యూనివర్సిటీని నాశనం చేసినప్పుడు అందులోని బుక్స్ 3 నెలల వరకు మండుతూనే ఉన్నాయంట. అందులో నిజమెంత? ఇలాంటి అనేక విషయాల్ని మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. అండ్ వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఎందుకంటే మొదటి నుంచే మన భారతదేశం ఎంత గొప్పది అనే విషయం ప్రతి ఒక్కరికి తెలియాలి. కానీ ఎప్పట్లాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. దీనికి ఆన్సర్ ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. సున్నాని మొదటిసారిగా కనుగొన్నది ఎవరు? నెంబర్ 1 సుశ్రుత, నెంబర్ 2 ఆర్యభట్ట, నెంబర్ 3 హోమీ జహంగీర్ బాబా, నెంబర్ 4 రామానుజన్. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. నలంద యూనివర్సిటీ 5వ శతాబ్దంలో స్థాపించబడింది. ఇది ప్రపంచంలోనే అతి పురాతనమైన అండ్ మొట్టమొదటి యూనివర్సిటీ. ఇంట్రెస్టింగ్లీ ఇది ప్రజెంట్గా మన దేశంలోని అతి తక్కువ అక్షరాస్యత ఉన్న బీహార్లో ఉంది. ఈ నలంద అనే పేరు సంస్కృతంలోని 3 పదాలతో ఏర్పడింది. అవే నా, ఆలం అండ్ ద. దీని అర్థం అన్స్టాపబుల్ ఫ్లో ఆఫ్ నాలెడ్జ్ అని, అంటే ధారాళంగా ప్రవహిస్తున్న జ్ఞానం అని అర్థం. ఈ నలంద యూనివర్సిటీ గురించి అప్పటి చైనీస్ ట్రావెలర్స్ అయిన హ్యూంగ్ త్సాంగ్, ఇన్సింగ్ రాసిన తమ పుస్తకాలు వివరించారు. ఈ హ్యూంగ్ త్సాంగ్ 7వ శతాబ్దంలో మన దేశానికి వచ్చారు. ఆ సమయంలోనే అతను మన నలంద యూనివర్సిటీని విజిట్ చేశాడు. ఈ నలంద యూనివర్సిటీని 1వ కుమారగుప్త స్థాపించినట్టుగా చెప్తారు. ఈ చైనీస్ ట్రావెలర్స్ చెప్పింది ఏమిటంటే ఆ సమయంలోనే ఈ నలంద యూనివర్సిటీలో 10,000 కంటే ఎక్కువగా మాంక్స్, 1510 మంది టీచర్స్ ఉండేవారట. అంటే ఈ నలంద యూనివర్సిటీ రెసిడెన్షియల్ యూనివర్సిటీ. విద్యార్థులు అక్కడ చదువుకొని అక్కడే ఉండేవారు. ఆ కాలంలోనే నలంద యూనివర్సిటీకి చైనా, జపాన్, కొరియా, ఇండోనేషియా, శ్రీలంక, పర్షియా, టర్కీ నుంచి అనేక మంది చదువుకోవడానికి వచ్చేవారు. ఈ నలంద యూనివర్సిటీలో బుద్ధిజంతో పాటు ఆస్ట్రానమీ, మ్యాథమెటిక్స్, ఫిలాసఫీ, మెడిసిన్ లాంటి సబ్జెక్టులు నేర్పించేవారు. నలంద యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్గా ఫ్రీ. ఎవరైనా వచ్చి ఇక్కడ చదువుకోవచ్చు. ఈ యూనివర్సిటీలో ఎక్కువగా ఉపనిషత్తు నుంచి సబ్జెక్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేసి నేర్పించేవారు. మీకు తెలుసా, మన ఆర్యభట్ట గారు కూడా ఈ నలంద యూనివర్సిటీలోనే చదువుకున్నారు. ఆయనతో పాటు హర్షవర్ధన, వాసుబంధు, ధర్మపాల్, నాగార్జున లాంటి గొప్ప గొప్ప మేధావులు ఇక్కడి నుంచే వచ్చారు. ఆర్యభట్ట గారు ఈ యూనివర్సిటీలో చదువుకోవడం మాత్రమే కాదు, ఆ తర్వాత ఆ యూనివర్సిటీకి హెడ్ అయ్యారు. దాదాపు 800 సంవత్సరాల వరకు ఈ యూనివర్సిటీ ఎందరో లక్షల మందికి జ్ఞానాన్ని పంచింది. కానీ 12వ శతాబ్దంలో ఈ యూనివర్సిటీ ఒక దుష్టుడి చేతిలో కంప్లీట్గా నాశనమైంది. అయితే ఈ నలంద యూనివర్సిటీ డిస్ట్రాయ్ అవడం వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఇన్వేజన్ ఆఫ్ నలంద. నలంద యూనివర్సిటీని నాశనం చేయడానికి 3 సార్లు దానిపై అటాక్ చేశారు. మొదటి 2 సార్లు ఈ యూనివర్సిటీ పైన అటాక్ చేసినప్పుడు మళ్ళీ దాన్ని రిపేర్ చేసి నార్మల్ చేశారు. కానీ 3వ అటాక్ ఈ యూనివర్సిటీని పూర్తిగా డిస్ట్రాయ్ చేసింది. ఈ యూనివర్సిటీ పైన మొదటి అటాక్ 455 నుంచి 467 సంవత్సరాల మధ్య జరిగింది. అది కూడా సముద్రగుప్తుడి కాలంలో జరిగింది. ఈ అటాక్ని చేసింది హ్యూనాస్ ట్రైబ్కి చెందిన వాళ్ళు. వీళ్ళు సెంట్రల్ ఆసియా నుంచి ఖైబర్ పాస్ ద్వారా మన ఇండియాలకు ఎంటర్ అయి అటాక్ చేశారు. అయితే ఆ సమయంలో ఉన్న గుప్త రాజులు ఈ హ్యూనాస్ ట్రైబ్ని ఓడించి తిరిగి తరిమేశారు. వాళ్ళు డ్యామేజ్ చేసిన నలంద యూనివర్సిటీని గుప్త రాజులు రిపేర్ చేయడం మాత్రమే కాదు, మరింత పెద్దగా కన్స్ట్రక్ట్ చేసి దాని గొప్పతనాన్ని పెంచారు. ఇక నలంద యూనివర్సిటీ పైన 2వ అటాక్ 7th సెంచరీలో గౌదాస్ రాజవంశ అనే బెంగాల్కు చెందిన రాజు చేశాడు. ఈ అటాక్ తర్వాత బుద్ధిస్ట్ రాజైన హర్షవర్ధన్ ఈ యూనివర్సిటీకి మరమ్మతులు చేసి తిరిగి నిర్మిస్తాడు. ఇక 3వ మరియు అతి క్రూరమైన అటాక్ బఖ్తియార్ ఖిల్జీ 1193వ సంవత్సరంలో చేశాడు. వై బఖ్తియార్ ఖిల్జీ డిస్ట్రాయిడ్ నలంద?
ఈ బఖ్తియార్ ఖిల్జీ నలంద యూనివర్సిటీని డిస్ట్రాయ్ చేయడం గల కారణం వింటే మీరంతా ఆశ్చర్యపోతారు. అదేమిటంటే ఒకసారి ఈ ఖిల్జీకి ఆ కాలంలోని అతి ప్రమాదకరమైన వ్యాధి సోకింది. దాన్ని నయం చేసేందుకు ఇస్లాం మతంలోని అనేక మంది హకీంలు ట్రై చేశారు, కానీ ఏది వర్కౌట్ కాలేదు. అదే సమయంలో ఒక వ్యక్తి ఈ ఖిల్జీ దగ్గరికి వచ్చి నలంద యూనివర్సిటీ ప్రిన్సిపల్ అయిన రాహుల్ శ్రీభద్ర ఎటువంటి వ్యాధినైనా నయం చేయగలడు, ఒకసారి అతన్ని పిలిపిద్దామని చెప్తాడు. అయితే ఇస్లాం మతం ప్రకారం వాళ్ళ మతాన్ని నమ్మని వేరే మతస్థులను కాఫిర్స్గా కన్సిడర్ చేస్తారు. అందుకని ఈ బఖ్తియార్ ఖిల్జీ రాహుల్ శ్రీభద్ర పేరు వినగానే వాడు మన మతస్థుడు కాదు, ఒక కాఫిర్ చేత నేను వైద్యం తీసుకోను అని రిజెక్ట్ చేస్తాడు. కానీ అతని ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించడంతో వేరే దారి లేక రాహుల్ని పిలుస్తారు. అతను ఖిల్జీ ఆరోగ్యాన్ని పూర్తిగా పరిశీలించి మీరు కొన్ని మూలికల్ని వాడాలి అని చెప్తాడు. కానీ ఇస్లాం మతానికి చెందిన ఈ ఖిల్జీ నేను నీ చేతి ద్వారా ఇచ్చే ఏ మెడిసిన్ వేసుకోను అని కండిషన్ పెడతాడు. ఈ కండిషన్ ద్వారా ఈ ఖిల్జీ రాహుల్ శ్రీభద్ర అంత గొప్ప వైద్యుడు కాదని ప్రూవ్ చేద్దాం అనుకున్నాడు. అంతేకాదు హిందువుల్ని కూడా కించపరిచే ప్రయత్నం చేశాడు. ఖిల్జీ ఈ కండిషన్ పెట్టినప్పటికీ రాహుల్ శ్రీభద్ర గారు చాలా కాన్ఫిడెంట్గా త్వరలోనే మీ ఆరోగ్యం నయమవుతుంది అని చెప్తాడు. అండ్ అతను చెప్పినట్టుగానే ఖిల్జీ ఆరోగ్యం నయమైంది. అది ఎలాగో తెలుసా? ఈ రాహుల్ శ్రీభద్ర ఖురాన్ని తీసుకుని ఆ పేజీల పైన ఒక మెడిసిన్ని పూసాడు. ఆ మెడిసిన్ ఉన్న ఖురాన్ తీసుకువచ్చి ఖిల్జీకి ఇచ్చి రోజు కొన్ని పేజెస్ చదవండి అని చెప్తాడు. ఖిల్జీ ఎలాగో ఇస్లాం మతానికి చెందినవాడు కాబట్టి రాహుల్ శ్రీభద్ర చెప్పినట్టుగానే అతను రోజు ఆ ఖురాన్ని చదవడం మొదలుపెట్టాడు. ఈ ఖురాన్ పేజీల పైన ఖిల్జీ చేతులు పెట్టి చదివేవాడు. ఆ విధంగా రాహుల్ శ్రీభద్ర పూసిన మెడిసిన్ అనేది ఖిల్జీ శరీరంలోకి చేరి అతని ఆరోగ్యం నయమైంది. నిజంగా అమేజింగ్ కదూ. కానీ షాకింగ్ విషయం ఏమిటంటే ఖిల్జీ తన ఆరోగ్యం నయమవడంతో ఆనందపడలేదు, ఈర్ష్యపడ్డాడు, ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యాడు. ఎందుకంటే ఈ కాఫీర్ల దగ్గర అంటే ఈ హిందువుల దగ్గర మా ముస్లింల కంటే కూడా ఎక్కువగా నాలెడ్జ్ ఉందని విపరీతమైన ఈర్ష్యకు గురై హిందువులకు ఈ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయం తెలుసుకొని దాన్ని మొత్తంగా డిస్ట్రాయ్ చేయాలి అనుకున్నాడు. ఆ తర్వాత ఈ ఖిల్జీ నలంద యూనివర్సిటీపై అటాక్ చేసి ఆ యూనివర్సిటీ మొత్తాన్ని సర్వనాశనం చేశాడు. డిస్ట్రక్షన్ ఆఫ్ నలంద. నలంద యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళకి అంతటి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే దానికి ప్రధానమైన సోర్స్ అక్కడ ఉన్న లైబ్రరీ. దాని పేరే ధర్మగంజ్. ఇది ఆ సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీ. ఈ లైబ్రరీ 3 అంతస్తుల్లో ఉండి ప్రతి ఫ్లోర్లో రకరకాల బుక్స్ ఉండేవి. ఈ లైబ్రరీ యొక్క ఈచ్ ఫ్లోర్కి ఒక సెపరేట్ పేరు ఉండేది. అవే రత్నసాగర్, రత్నోధరి, రత్నరంజక. ఈ లైబ్రరీ మొత్తంలో దాదాపు 90 లక్షల కంటే ఎక్కువగా బుక్స్ ఉండేవి. ఈ ఖిల్జీకి ఎప్పుడైతే ఈ విషయం తెలుస్తుందో అతను వెంటనే నలంద యూనివర్సిటీపై అటాక్ చేసేందుకు డిసైడ్ అయిపోతాడు. ఈ కిరాతకుడైన ఖిల్జీ యూనివర్సిటీపై అటాక్ చేసి అక్కడ ఉన్న విద్యార్థుల్ని అతి కిరాతకంగా చంపేశాడు. అక్కడ చదువుకోవడానికి వచ్చిన వేల మంది ప్రజల్ని బతికుండగానే కాల్చేశాడు. అలా అక్కడ ఉన్న అందరినీ హతమార్చిన తర్వాత యూనివర్సిటీ లైబ్రరీ మొత్తానికి నిప్పంటించాడు. మీకు తెలుసా, ఆ లైబ్రరీలో ఉన్న మొత్తం పుస్తకాలు కాలిపోవడానికి దాదాపు 3 నెలల సమయం పట్టింది. అంటే 90 రోజుల పాటు ఆ లైబ్రరీ మొత్తం నిరంతరం మండుతూనే ఉంది. ఇక్కడ ఈ ఖిల్జీ కేవలం ఒక యూనివర్సిటీని మాత్రమే నాశనం చేయలేదు, కంప్లీట్గా ఒక ట్రెడిషన్ని నాశనం చేశాడు. దాన్ని తిరిగి నిర్మించడం కూడా అసాధ్యం. ఈ అతి కిరాతకుడైన ఖిల్జీ కేవలం నలంద యూనివర్సిటీనే కాదు, బీహార్లోని విక్రమశీల అలాగే ఉదంతపురి యూనివర్సిటీని కూడా డిస్ట్రాయ్ చేశాడు. నలంద యూనివర్సిటీని డిస్ట్రాయ్ చేయడం కేవలం మన ఇండియాకే కాదు, ప్రపంచానికి అతిపెద్ద లాస్. ఎందుకంటే కేవలం ఒక వ్యక్తి యొక్క ఈర్ష్య, ఇన్సెక్యూరిటీ కారణంగా వేల సంవత్సరాలుగా అక్యుములేట్ అవుతున్న నాలెడ్జ్ మొత్తం ఒక్కసారిగా డిస్ట్రాయ్ అయిపోయింది. ఈ డిస్ట్రాయ్ చేయబడిన నలంద యూనివర్సిటీని తిరిగి నిర్మించడం ఇంపాసిబుల్. కానీ మన ఇండియన్ గవర్నమెంట్ ఆ ప్రాంతం మొత్తాన్ని మళ్ళీ ఎడ్యుకేషనల్ హబ్ లాగా డెవలప్ చేయాలని డిసైడ్ అయ్యింది. ఈ ఐడియాని మొట్టమొదటిసారిగా 2006లో ఏపీజే అబ్దుల్ కలాం గారు ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత 2010లో ఇండియన్ గవర్నమెంట్ అక్కడ నలంద యూనివర్సిటీని కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ యూనివర్సిటీకి అమర్త్య సేన్ గారిని చైర్మన్ బాడీగా నియమించారు. 2014 నుంచి ఈ కొత్తగా కన్స్ట్రక్ట్ అయిన నలంద యూనివర్సిటీలోకి స్టూడెంట్స్ యొక్క అడ్మిషన్ కూడా స్టార్ట్ అయింది. సో గైస్, మొత్తంగా ఇది నలంద యూనివర్సిటీ చరిత్రకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు. నలంద యూనివర్సిటీ హిస్టరీ గురించి మీలో ఎంతమంది కొత్తగా తెలుసుకుంటున్నారు? ఈ యూనివర్సిటీని ఈ బఖ్తియార్ ఖిల్జీ నాశనం చేసి ఉండకపోతే మన దేశం ఇప్పుడు ఎలా ఉండేది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి.
ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే సున్నాను మొట్టమొదటిసారిగా కనుగొన్నది ఎవరు? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 2 ఆర్యభట్ట. మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 7000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.